హాయ్, భూమికి సంబంధించిన సమస్యలున్నాయా? ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయారా? అయితే మన హక్కులను కాపాడటానికి ప్రభుత్వం ఒక సరికొత్త, పవర్ఫుల్ చట్టాన్ని తీసుకొచ్చింది. అదే తెలంగాణ భూభారతి చట్టం. ఈరోజు ఈ చట్టం మనకు ఎలా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందో వివరంగా తెలుసుకుందాం. భూమి రికార్డుల్లో తప్పులు దొర్లాయా? అధికారులు అస్సలు పట్టించుకోవట్లేదా? ఆఫీసులు చుట్టూ తిప్పుకుంటున్నారా? ఇది ఎంతోమంది రైతులు, భూ యజమానులు ఫేస్ చేస్తున్న పెద్ద తలనొప్పి. కాని ఇకపై ఆ ఆందోళన అవసరం లేదు. దానికి ఒక సొల్యూషన్ వచ్చేసింది. చూడండి, ఈ భూభారతి చట్టం అంటే ఏదో పుస్తకాల్లో ఉన్న అక్షరాలు కాదు. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మన చేతికి అందిన ఒక పదునైన ఆయుధం. దీన్ని ఎలా వాడాలో కరెక్ట్గా తెలిస్తే ఏ అధికారి మనల్ని తప్పుదోవ పట్టజ్జలేరు. సరే, ఇక అస్సలు విషయంలోకి వెళ్దాం. ఈరోజు మనం 5 ముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం. ఫస్ట్, ఈ కొత్త చట్టం స్పెషాలిటీ ఏంటి? 2, భూభారతి ఆన్లైన్ పోర్టల్ ఎలా పనిచేస్తుంది? 3, అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది? 4, ఒకవేళ న్యాయం జరగకపోతే ఏం చేయాలి? 5, చివరగా అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టించే అసలైన విషయం ఏంటో తెలుసుకుందాం. ఓకే, మన మొదటి విభాగంలోకి ఎంటర్ అవుదాం. తరతరాలుగా మనల్ని వేధిస్తున్న ఈ భూ సమస్యలకు ఈ కొత్త చట్టం ఒక స్ట్రాంగ్ ఆన్సర్ అన్నమాట. మరి ఇది ఆ సవాలుకు ఎలా చెక్ పెడుతుందో చూద్దాం. ఈ చట్టం మనకు కొన్ని సూపర్ పవర్స్ ఇచ్చిందనే చెప్పాలి. రికార్డులు సరిచేయడానికి ఒక క్లియర్ ప్రాసెస్ ఉంటుంది. అధికారులకు టైం లిమిట్ ఉంటుంది. వాళ్ళు ఇష్టమొచ్చినట్టు సాగదీయడానికి వీల్లేదు. ఒకవేళ మనకు అన్యాయం జరిగిందనుకుంటే అప్పీల్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగులలాంటి వాళ్లకి ఫ్రీగా లీగల్ హెల్ప్ కూడా దొరుకుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అవినీతి అధికారులకు ఇక చుక్కలే. ఇక మన రెండవ విభాగానికి వద్దాం. ఈ మొత్తం ప్రాసెస్ని చాలా ఈజీ చేస్తూ ప్రభుత్వం భూభారతి అనే ఒక ఆన్లైన్ పోర్టల్ను తీసుకొచ్చింది. న్యాయం వైపు ఇది మనం వేసే మొదటి అడుగు. ఈ భూభారతి పోర్టల్ అంటే సింపుల్గా రికార్డ్ ఆఫ్ రైట్స్ పోర్టల్. మన భూమి రికార్డులో తప్పులు సరిచేసుకోవాలన్నా లేదా వారసత్వంగా వచ్చిన ఆస్తిని మన పేరు మీదకు మార్పించుకోవాలన్నా మన జర్నీ ఇక్కడ్నించే స్టార్ట్ అవుతుంది. తర్వాతి సెక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్లో అసలు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఈ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం రండి. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ మనకు కావలసిన సర్వీస్ ఏంతో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే రికార్డులు మార్చాలా లేక వారసత్వ హక్కుల కోసమా అని. తర్వాత అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసేయాలి. ఫీజు ఆన్లైన్లో కట్టేస్తే చాలు, మనకొక అఫీషియల్ నోటీస్ వస్తుంది. ఆ తర్వాత అధికారి ఎంక్వైరీ చేసి ఫైనల్ ఆర్డర్ ఇస్తారన్నమాట. మరి అప్లై చేసే ముందు కొన్ని ముఖ్యమైన పత్రాలను రెడీగా పెట్టుకోవాలి. అవి మన భూమి హక్కులు నిజమని చెప్పే ఒక అఫిడేవిట్, పాత పాస్బుక్ లేదా టైటిల్ డీడ్, పాత పహానీలు, ఇంకా వీలైతే సర్వే మ్యాప్. వీటన్నింటినీ స్కాన్ చేసి పెట్టుకుంటే పని ఫాస్ట్గా అయిపోతుంది. భూమి రికార్డుల్లో తప్పులను సరిచేయడానికి అప్లై చేస్తే స్టాండర్డ్ ఫీజు 1000 రూపాయలు. ఇది కూడా ఆన్లైన్లోనే పే చేయొచ్చు. ఈ చట్టంలో ఒక అద్భుతమైన విషయమేంటంటే టైం లిమిట్. వారసత్వ అప్లికేషన్లను జస్ట్ 30 రోజుల్లో క్లియర్ చేయాలి. అదే రికార్డుల సవరణ అయితే అధికారులు 60 రోజుల్లో ఫైనల్ ఆర్డర్ ఇచ్చేయాలి. ఇక సంవత్సరాల తరబడి ఎదురుచూసే పనిలేదు. ఒకవేళ కింది స్థాయి అధికారి మన అప్లికేషన్ను రిజెక్ట్ చేస్తే అప్పుడేం చేయాలి? కంగారు పడాల్సిన పనిలేదు. చట్టం మనకు అప్పీల్ చేసుకునే హక్కును కూడా ఇచ్చింది. ఈ అప్పీల్ సిస్టమ్ ఒక చైన్లా పనిచేస్తుంది. ఫస్ట్, తహసీల్దార్ ఆర్డర్ మీద 60 రోజుల్లో ఆర్డీఓకి అప్పీల్ చేయొచ్చు. అక్కడ కూడా న్యాయం జరగలేదనుకుంటే ఆర్డీఓ ఆర్డర్ మీద 30 రోజుల్లో జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్లొచ్చు. ఒకవేళ కలెక్టర్ నిర్ణయం కూడా నచ్చకపోతే ఫైనల్గా ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్లే అవకాశం కూడా ఉంది. చూశారా, ప్రతి స్టేజ్లోనూ పోరాడొచ్చు. ఇక మనం ఫైనల్ పార్ట్కి అత్యంత పవర్ఫుల్ విభాగానికి వచ్చేశాం. ఈ చట్టంలో అవినీతి అధికారుల గుండెల్లో దడ పుట్టించే అసలు సిసలైన పాయింటేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 20 సబ్సెక్షన్ 3. ఇది మామూలు సెక్షన్ కాదు, పౌరుడి చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం. అధికారులని జవాబుదారీగా మార్చడానికే ఇదే అసలైన ఆయుధం. ఈ చట్టంలో ఏమని రాశారో డైరెక్ట్గా చూడండి. ఏ అధికారి అయినా సరే కావాలనే రికార్డులను తారుమారు చేస్తే వాళ్ల ఉద్యోగం పోవడమే కాదు, వాళ్ల మీద క్రిమినల్ కేసులు కూడా పెడతారు. ఇది ఎంత సీరియస్ వార్నింగో అర్థం చేసుకోండి. అంటే పరిణామాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయన్నమాట. 1, ప్రభుత్వ ఉద్యోగం పర్మనెంట్గా పోతుంది. 2, క్రిమినల్ కేసు ఫేస్ చేసి జైలు కూడా వెళ్లాల్సి రావచ్చు. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సినవి ఏంటి?
మన కేస్ ఫైల్ చేయడానికి భూభారతి పోర్టల్ వాడుకోవాలి. టైం లిమిట్స్ గుర్తుపెట్టుకోవాలి. అన్యాయం జరిగితే అప్పీల్ ప్రాసెస్ వాడుకోవాలి. అర్హత ఉంటే ఫ్రీ లీగల్ హెల్ప్ తీసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అధికారులకు అవసరమైనప్పుడు సెక్షన్ 23 గురించి గుర్తు చెయ్యాలి. ఇవే మన ఆయుధాలు. చూశారుగా, చట్టం ఇప్పుడు మనవైపుంది. అది మనకిచ్చిన శక్తిని, హక్కులని వాడుకుని మన భూమిని మనం కాపాడుకోవడానికి సిద్ధమేనా? ఈ సమాచారాన్నే మన ఆయుధంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.